ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 3-4 రోజులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమవుతుంది కానీ వర్షం మాత్రం కురవడం లేదు. ఈ పరిస్థితులకు గల కారణాలను వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి నెలగా వస్తున్నప్పటికీ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలైతే కురిసిన పరిస్థితులు ఎందుకంటారు? మనకి నైరుతి ఋతుపవనాల సమయంలో కూడా ఋతుపవనాలు వచ్చేసినంత మాత్రాన మనకి రోజు వర్షం పడటం ఉండదు. ఈ ఋతుపవనాలని ప్రేరేపించి మరికొంత మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ అది ఎక్కువగా జరిగి ఒక ప్రాంతంలో వర్షాలు పడాలంటే ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే మనకి అల్పపీడన ప్రాంతం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు మనకి ఈ గాలులు వేగంగా వచ్చే మాన్సూన్ గాలులు ఆ ప్రాంతంలో కొంచెం ఆగడము, దీనివల్ల మాయిశ్చర్ అక్యుములేషన్ జరగడము, ఆ ప్రాంతంలో సర్క్యులేషన్ ఏదైనా ఉన్నట్టయితే మరింత ఇది మాయిశ్చర్ అక్యుములేషన్ అవడము ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మాన్సూన్ పీరియడ్లో ముఖ్యంగా మనకి ద్రోణి, అల్పపీడనము, ఉపరితల ఆవర్తనము ఇటువంటివి ఏర్పడినప్పుడు విస్తృతంగా వర్షాలు పడుతుంటాయి. అయితే మనకి గత 3 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. తర్వాత రోజుకి అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నిన్నటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారింది. కానీ దీని ప్రభావం ఇది మనకి ఒరిస్సా తీరానికి సమీపంలో, ఉత్తర ఒరిస్సా తీరానికి సమీపంలో తెలంగాణకి దూరంగా ఏర్పడటం వల్ల దీని ప్రభావం మనకి యాక్చువల్గా దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ మీద చాలా తక్కువ ఉంటుంది. ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో కొంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ రకంగా గత 2 రోజులు మనము ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకి భారీ వర్ష సూచన కూడా చేయడం జరిగింది. అయితే తదుపరి ఈ వాయుగుండం మరింత దూరంగా మనకి జరిగిపోయినందున ఈవెన్ మనకి ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడలేదు. ఓన్లీ మోడరేట్ రైన్స్ 3 నుంచి 5 సెంటీమీటర్ల లోపు వర్షపాతమే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి నమోదవడం జరిగింది. మీరు చెప్పినట్లుగానే అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరించారు. కానీ మీ అంచనాలను తలకిందులు చేస్తూ మామూలు వర్షాలు కూడా కురవని పరిస్థితి ఎందుకంటారు? మనకి ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల మనకి జనరల్గా ప్రతి సిస్టంలోనూ కూడా దాని ప్రభావం ఉంటుంది. అలాగే ఈసారి జనరల్గా నార్త్ వెస్ట్ బే అంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడు అది సముద్ర మట్టం నుంచి 7-8 కిలోమీటర్ల వరకు ఎత్తు ఉండి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశకి వాలి ఉన్నప్పుడు ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ రకంగానే మనకి ఫోర్కాస్ట్ మోడల్స్ కూడా సూచించడం జరిగింది. కానీ ఈసారి మనకి ఉత్తర తెలంగాణలో ఓన్లీ మోడరేట్ రెయిన్ మాత్రమే రికార్డ్ అయింది. ఒరిస్సా ఆ తీర ప్రాంతంలోనూ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనూ వర్షాలు పడుతున్నాయి. అలాగే మనకి గుజరాత్ నుంచి కేరళ వరకు ఒక ఆఫ్షోర్ ట్రఫ్ కొనసాగుతున్న వల్ల పశ్చిమ తీరంలో అయితే మనకి మహారాష్ట్ర, బొంబాయి ప్రాంతంలో మంచి వర్షాలు నిన్న మొన్న కూడా పట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకటే తీరుగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది తప్పితే వర్షం మాత్రం కురవడం ఎందుకంటారు? మనకి ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ అంటే మనకి ఈ అల్పపీడనం మనకి చాలా దూరంగా ఉంది. చాలా దూరంగా ఉండటం వల్ల మనకి మీద నుంచి వేగంగా గాలులు పోతున్నాయి. ఇంత వేగంగా గాలులు పోయినప్పుడు క్లౌడ్ ఫార్మేషన్కి పెద్దగా క్లౌడ్ ఫార్మేషన్ జరిగినా అందులో మాయిశ్చర్ అక్యుములేషన్ ఉండదు. ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ ఉండాలంటే కొంచెం ఈ గాలులు ఆ ప్రాంతంలో కొంచెం నెమ్మదించాలి. ఈ నెమ్మదించకుండా ఆ అల్పపీడనం వైపు వేగంగా మన మీద నుంచి పోతున్నందున మనకి అరకొరగా క్లౌడీనెస్ కొనసాగుతుంది తప్పించి అందులో వర్షపాతం పడటానికి సరిపడా మాయిశ్చర్ అయితే సరిపోవడం లేదు. దీనివల్ల మనకి ఈ వర్షపాతం అనేది చెదురుమదురుగానే రికార్డ్ అవుతుంది కానీ పెద్దగా విస్తృతంగా వర్షం అనేది పడలేదు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రాగల 4-5 రోజుల్లో కూడా ఈ అల్పపీడనం మరింత దూరంగా పోయి వీకెన్ అయిపోతుంది. సో మనకి ఈ క్లౌడీనెస్ కూడా రేపటికి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే ఈదురుగాలు మటుకు ప్రస్తుతం చాలా వేగంగా ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని ప్రాంతంలో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఈదురుగాలు కొనసాగుతున్నాయి. దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40-50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉన్నాయి. సో ఈదురుగాలు రీత్యా మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇది వర్షపాతానికి కాదు, ఈదురుగాలుల వేగానికి పెట్టిన అలర్ట్. సో రాగల 3-4 రోజుల వరకు ఈ ఈదురుగాలుల వేగం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెద్దగా వర్షపాతానికి అవకాశం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా అవైలబుల్ మాయిశ్చరు, హీటు ఉన్న దగ్గర కొద్దిపాటి వర్షాలకే మనకి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత లోటు వర్షపాతం ఉందంటారు? మనకి ఈ రోజు వరకు చూసినట్టయితే సీజనల్ రెయిన్ఫాల్ 11% లోటు ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో భారీ లోటు ఇంచుమించు 90% వరకు కూడా కొన్ని జిల్లాల్లో లోటు ఉంది. ధన్యవాదాలు సార్.
ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అయితే లోటు వర్షపాతం కూడా 11% ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.